హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త అయితే రావడం జరిగిందండి. మొత్తం 33 జిల్లాల్లో కోర్టుల్లో, జిల్లా కోర్టుల్లో, అదేవిధంగా హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 1673 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్స్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ కూడా తెలుగు లాంగ్వేజ్లో పరీక్ష ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పరీక్ష అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. మొత్తం 733 వీడియో క్లాసులు, మీరు ప్రాక్టీస్ చేయడానికి 17 టెస్టులు, మీరు ప్రిపేర్ అవ్వడానికి 73 పీడిఎఫ్ ఫైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆఫర్ త్వరలో ముగుస్తుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు నుంచి రిక్రూట్మెంట్ క్యాలెండర్ అయితే నిన్నటి రోజు విడుదల చేయడం జరిగిందనమాట. రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025 సంవత్సరానికి సంబంధించి ఈ క్యాలెండర్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 18 రకాల నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేశారండి. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో 18 రకాల నోటిఫికేషన్స్ని విడుదల చేశారు. జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను స్టార్టింగ్లో డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి ఒక లింక్ ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత మీరు తర్వాత మరొక లింక్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి బ్లూ కలర్ అక్షరాలతో. దానిపై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపించే పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అండి. ఆ పేజ్లో రిక్రూట్మెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో కాస్త స్క్రోల్ చేస్తే కనుక నోటిఫికేషన్స్ అన్ని 18 రకాల నోటిఫికేషన్స్ అన్నీ మీకు కనిపిస్తాయన్నమాట. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అందులో మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, తర్వాత ఆఫీస్ సబార్డినేట్ పోస్టులతో పాటు ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, ఇటువంటి అన్ని రకాల పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు వివరాలన్నీ చదువుకొనేసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను అన్ని రకాల నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ను కూడా ఫాలో కావండి. 7th క్లాస్, 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఏ ఏ భర్తీ చేస్తారు అనే వివరాలతో కూడుకున్నటువంటి వీడియోస్ కూడా చేస్తానన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ క్యాలెండర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 9 నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి మొత్తం 1277 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ చూపించడం అయితే జరిగిందనమాట. రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ ది డిస్టిక్. చూడొచ్చు ఇక్కడ డిస్టిక్ కోడ్కి సంబంధించి అనమాట. డిస్టిక్ జ్యుడిషియరీ అండర్ ది తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు అనమాట. నాన్ టెక్నికల్ పోస్టులు మొత్తం 1277 పోస్టులు ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ పోస్టులు కూడా స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే హైకోర్టు ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా 212 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జనవరి 8వ తారీఖు నుంచి
31వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. జనవరి 31వ తారీఖు లోపు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలను వచ్చేసి ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు ఇక్కడ తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి, అదేవిధంగా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ వచ్చేసిందను ఏప్రిల్ నెలలో రాత పరీక్షలను అయితే నిర్వహిస్తారు. అలాగే కొన్ని పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. స్టెనోగ్రాఫర్ పోస్టు, టైపిస్ట్ పోస్టు, ఇటువంటి వాటికి స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ డేట్ వచ్చేసిందను జూన్ నెలలో ఈ పరీక్షల్ని నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ తెలపడం అయితే జరిగింది. ఒకసారి మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 7th క్లాస్ 10th క్లాస్ అర్హత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకేమో ప్రాసెస్ సర్వర్ పోస్టులకి 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఇటువంటి పోస్టులకు వచ్చేసి డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను సపరేట్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ చేస్తాను. వాటన్నిటిని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి.